పేద విద్యార్థులకు తల్లికి వందనం పథకం పట్టం కట్టిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా లబ్ధిదారులతో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి పథకం విజయానికి ప్రజలతో కలిసి జరుపుకున్నారు. ఇక పథకంతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ అవడం విద్యలో వెలుగులు నింపిందని మంత్రి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు. రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలు పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కూకట్పల్లి శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన సుబ్బారావు అనే వ్యక్తికి అమెజాన్ జలకిచ్చింది. 18,000 పెట్టి ట్యాబ్ ఆర్డర్ పెడితే ట్యాబ్కు బదులు లైబాయ్ సోప్స్ పెట్టారు. దీంతో కంగుతిన్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే గతంలో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో ఆర్డర్ పెడితే వస్తువుల స్థానంలో ఇతర వస్తువులు వచ్చినట్లు కస్టమర్లు వాపోతున్నారు. మామడ మాజీ మండల అధ్యక్షుడు బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీష్ కుమార్ కిడ్నాప్ కలకలం రేపింది. పోన్కల్లోని అతని ఇంటి నుండి గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో తీసుకెళ్లారు. దీంతో హరీష్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. కారులో అతన్ని హైదరాబాద్ తీసుకెళ్తుండగా తూఫ్రాన్ టోల్ ప్లాజా వద్ద హరీష్ కుమార్ చాకచక్యంగా తప్పించుకున్నారు. అనంతరం అక్కడి పోలీసులను ఆశ్రయించారు. హరీష్ కుమార్ ను స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వికారాబాద్ జిల్లా యాలాల్లో ఓ ఇల్లు లేని బాధితుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇల్లు లేని వారికి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా జాబితాలో తమ పేరు లేదని శివరంజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 15 సంవత్సరాలుగా నివాసం లేక రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నామని చెప్పాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధితుడు శివరంజన్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులో తిరుపతి ప్యాసింజర్ రైలు సాంకేతిక రూపంలో నిలిచిపోయింది. దీంతో బెంగళూరుకు వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్లోనే ఆపారు. సుమారు 2 గంటల పాటు రైలు నిలిచిపోవడంతో రైల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి రైలు ఇంజన్కు మరమ్మతు పనులు చేశారు. అనంతరం 2 గంటల ఆలస్యంతో ప్యాసింజర్ రైలు తిరిగి గుల్లపాలెం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి వెళ్లింది. బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా దేశంలో సేవా సుపరిపాలనను అందిస్తుందని బీజేపీ నాయకులు రఘునందన్ రావు అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం తన లక్ష్యాలను సాధించగలిగిందన్నారు. పాకిస్తాన్ సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులను కలగనీయలేదన్నారు. భారతదేశం యుద్ధం చేయడానికి వచ్చిందన్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. ఒక్క కేజీ మామిడి 12 రూపాయలకి ప్రభుత్వం అమ్మకం ధరగా నిర్ణయించింది అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చామన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. రైతులు ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. మిర్చి ధర తగ్గినప్పుడు పొగాకు సమస్యలను, మామిడి రైతులు ధర విషయంపై ప్రత్యేక చర్చలు చేపడుతున్నామని వివరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వైసీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను 15 మందిని పొదిలి పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై కేసులు నమోదు చేశారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులతో చెవిరెడ్డి అసభ్యకరంగా మాట్లాడినట్లు అధికారులు చెబుతున్నారు. తమకు అధికారం వస్తుందని, వచ్చాక మీపై తగు చర్యలు తీసుకుంటామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా జండమాను వీధిలో ఇటీవల భారీ దొంగతనం జరిగింది. చోరీకి పాల్పడిన నిందితులను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 12 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, వెండి కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. సినిమాలపై
ఇష్టంతో సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. దుండగులపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో 23 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించామని పోలీసులు తెలిపారు. సమాజంలో ప్రకృతి విధ్వంసకరంగా వ్యవసాయం సాగుతోందని ఆర్టీడీ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో ఈ నెల 17వ తేదీన ఎడారి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం సాగుతున్న వ్యవసాయ విధానాల మీద చర్చ, రైతులకు అవగాహన, భవిష్యత్తు కార్యాచరణ గురించి నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. చివరకు కలుపు మొక్కలు తీసేందుకు కూడా రసాయనాలు వాడుతున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని మారిందన్నారు. ఇక ఈ విధానాలలో మార్పు రాకపోతే వ్యవసాయమే ప్రశ్నార్థకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద లూనాను కారు ఢీకొట్టిన ఘటనలో 2 తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు చక్రి జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో చక్రి విగ్రహానికి పూలమాల వేసి అభిమానులు నివాళులర్పించారు. అలాగే సుశ్రుత ఫౌండేషన్ సహకారంతో జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా అనేక సినిమాల్లో విజయాలు సాధించిన చక్రి మార్గంలో అందరూ ఆదర్శంగా నడవాలని అభిమానులు అన్నారు. ఆయన చక్రి చిన్న వయసులోనే దూరం అవడం మనందరికీ తీరని లోటని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నేడు వినూత్న రీతిలో అర్ధనగ్న ప్రదర్శన నిరసన చేపట్టారు. సమ్మె ప్రారంభించి 40 రోజులు కావస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించడం లేదని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేపు విజయవాడలో మహాధర్నా చేపడుతున్నామని తెలిపారు. విజయవాడ ధర్నాలో తమ డిమాండ్లపై చర్చలు సఫలమైతేనే బాగుంటుందని, లేకపోతే సమ్మె మరింత తీవ్రతరం అవుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు కోట గ్రామస్తులు అన్నారు. ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేసి డబ్బులు వేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొగల్తూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ గుబ్బల నాగరాజు, మొగల్తూరు మండల వైస్ ఎంపీపీ కైలా సుబ్బారావుతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ నాగరాజు తెలిపారు. 38 లక్షలతో మంత్రాలయం ఆర్టీసీ బస్టాండును సర్వసుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. సీసీ కెమెరాలు, తాగునీరు, కుర్చీలు, ప్రయాణికులకు ఫ్యాన్లు, ప్లాట్ఫామ్లు, రోడ్లు పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సోమ్యనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆలయ సిబ్బంది యోగాసనాలు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు తిరిగి ఈ నెల 19వ తేదీ కూడా యోగాంధ్ర కార్యక్రమం శ్రీ సోమ్యనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా చెట్నహల్లిలో ఉద్రిక్తత నెలకొంది. శ్మశాన వాటికలో కంచె పనులు అడ్డుకొని గ్రామస్తులు బైఠాయించారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను గ్రామస్తులు చుట్టుముట్టారు. గత కొంతకాలంగా బీసీ దళిత సామాజిక వర్గానికి శ్మశాన వాటిక స్థలం వివాదం కొనసాగుతుంది. శ్మశాన వాటిక స్థల దళితులకు బీసీ సామాజిక వర్గానికి ఈ రోజుతో అధికారులు కంచె వేసి ముగింపు పలుకుతోందని అందరూ అనుకున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు 144 సెక్షన్ విధించి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో 5 లక్షల మందితో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన దివ్యవరం యోగా అని అన్నారు. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్ను పెంచే యోగా మన జీవన విధానం కావాలని చెప్పారు. రండి, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి.
యోగాను జీవితంలో భాగం చేసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం అని చంద్రబాబు తెలిపారు. నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదల కాగా ఏపీకి చెందిన విద్యార్థులు సత్తా చాటడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు. రాష్ట్రానికి చెందిన 6 విద్యార్థులు ర్యాంకులు సాధించడం పట్ల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి గర్వకారణంగా నిలిచారని చెప్పారు. వైద్య వృత్తి ద్వారా భవిష్యత్తులో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు అని వివరించారు. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఫాదర్స్ డే సందర్భంగా పిల్లలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. సరోగసీ ద్వారా తండ్రిని కావాలన్న నిర్ణయం తన జీవితంలోని అత్యంత సంతృప్తికర నిర్ణయమని పేర్కొన్నారు. సింగిల్ పేరెంట్ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వివరించారు. 2017లో సరోగసీ ద్వారా యష్, రూహి అనే కవలలకు కరణ్ జోహార్ తండ్రయ్యారు. ఈ నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు తన అనుభవంతో, దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరన్నారు. ఆయన దేశంలోనే నెంబర్ 1 మంత్రిగా అని అభిప్రాయపడ్డారు. ఓ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ మీకు తోడుగా నిలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు గోదావరి బనకచర్ల అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవాళ హరీష్ రావు లేఖ రాశారు. గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని హరీష్ రావు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు 3 దశల్లో ప్రాజెక్టు డిజైన్ కేంద్రానికి పీఎఫ్ఆర్ సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని తెలిపారు. మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఎవడో పనికిరానివాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటే సమాధానం చెప్పాలా అని మండిపడ్డారు. కుటుంబ అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. స్థానిక ఇష్యూల ఎజెండాగానే ఎన్నికలకి వెళ్తామని చెప్పారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రజలకి వివరిస్తామన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఫాదర్స్ డేని పురస్కరించుకుని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్ స్మరించుకున్నారు. అన్ని విషయాల్లో మీరే నాకు ఆదర్శం, రోల్ మోడల్, నా ప్రతి అడుగులో మీరే స్ఫూర్తి, హ్యాపీ ఫాదర్స్ డే అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత నెల రోజులుగా తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు రద్దీ మరింత పెరిగింది. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మాటలు బూటకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇదే విషయాన్ని తాము మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు. బీసీల విషయంలో కాంగ్రెస్ నయవంచన చేసిందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇక చెత్తపుట్టలో పారేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. కులగణన ఏదో గొప్పగా చేశామని, ఇది దేశానికి రోల్ మోడల్ అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో చెప్పిందేమిటి, చేసిందేమిటి అని ఆయన ప్రశ్నించారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనదని, చిన్నవాడైన రామ్మోహన్ నాయుడుకి ఏవియేషన్పై అవగాహన లేదని అన్నారు. రామ్మోహన్ 1 గంట కూడా విమానయాన రంగం గురించి చదవలేదని పేర్కొన్నారు. అందుకే రామ్మోహన్ నాయుడుని
బర్తరఫ్ చేసి ఏవియేషన్పై అనుభవం ఉన్న ఎంపీకి విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించాలని ప్రధాని మోదీని కోరారు. రేపు విశాఖకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ నెల 21న యోగా డే సందర్భంగా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోదీ పర్యటన, యోగా వేడుకలపై మంత్రుల కమిటీ అధికారులతో చర్చించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన జరిగిన 3 రోజుల అనంతరం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. DNA పరీక్షల ద్వారా ఆయన భౌతిక కాయాన్ని నిర్ధారించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి వెల్లడించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా ఉందని, రాష్ట్ర పాలన ఉందంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ పై ప్రతీకారం కోసం 14 కేసులు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణకు రప్పించారన్నారు. సుప్రీం గైడ్ లైన్స్ కు విరుద్ధంగా కేసులు పెట్టారంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. మాజీ సీఎం మళ్లీ పర్యటనకు సిద్ధం కానున్నారు. ఈ నెల 18న పల్నాడు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని కలవనున్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన వైసీపీ నేతలు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి బిడ్డకు తల్లికి వందనం హర్షణీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే తొలి ప్రాధాన్యం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. జగన్లా మాట మార్చడం కూటమి నాయకులకు తెలియదన్నారు. జగన్ స్క్రిప్ట్ ప్రకారమే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైసీపీ అధినేత కులాలు, మతాల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు నిర్వహించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సచివాలయంలో కేబినెట్ భేటీ కానున్నట్లు తెలిసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చరిత్రలో ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తొలి మహిళా బస్సు డ్రైవర్గా వాంకుడోతు సరిత నియమితులయ్యారు. తొలి రోజు విధుల్లో భాగంగా ఆమె హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపారు. ఈ నేపథ్యంలో సరిత పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. తాజాగా ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా చేరిన వాంకుడోతు సరితకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ చెప్పారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకు ఆయన అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మూడోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. తొలుత హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి వచ్చారు. రోజు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామని ప్రణీత్ రావు ఈ మేరకు అధికారులకు చెప్పినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో నాగ్పూర్కు చెందిన ఓ కుటుంబం విహారయాత్ర విషాదంగా మారింది. నాగ్పూర్ నివాసితులు ప్రఫుల్లా బిజ్వే, అతని భార్య కుమార్తె త్రిషా బిజ్వే మనాలి అందాలు వీక్షించేందుకు వచ్చారు. జిప్లైన్ కేబుల్ ద్వారా అటువైపు నుంచి ఇటువైపు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో త్రిషా బిజ్వే అనే 10 ఏళ్ల బాలిక మధ్యలోకి వచ్చిన తరువాత అకస్మాత్తుగా పడిపోయింది. జిప్లైన్ ఊడిపోయి 30 అడుగుల లోయలో త్రిషా పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక వీడియోలో జిప్లైన్ ఊడిపోవడంతోనే పడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కత్రం చారిటబుల్ ట్రస్ట్ సేవలు నియోజకవర్గంలో విస్తరించడం హర్షణీయం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంఘాలు సామాజిక సేవ చేయడానికి ముందుకు రావాలన్నారు. రక్త పరీక్షలు, టెలివైద్యం, వైద్యులపై అవగాహన అవసరమని చెప్పారు. పేద ప్రజల ఆరోగ్యంగామే ధ్యేయంగా కత్రం ఆరోగ్య సేవ నిర్వహించబడుతుందని తెలియజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కత్రం చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
తరచూ కేసులకు హాజరై కోర్టుల చుట్టూ తిరగలేక మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగిపేట పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. డబ్బుల కోసం చోరీలు చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు పోలీసులకు చిక్కి పలు కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు అలాగే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఎర్రబాగు సమీపంలో పులి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు. నంద్యాల జిల్లా సిమెంట్ నగర్ గ్రామంలో కార్మికులు శాంతియుత ధర్నా నిర్వహించారు. సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తమ సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. 13 రోజుల నుంచి నిరసన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ధర్నాను విరమించుకోమని కార్మికులు తేల్చి చెప్పారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆలయానికి దాదాపు 15 నుంచి 20 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నంద్యాల మార్కెట్ యార్డులో అట్టహాసంగా ఉమ్మడి జిల్లా డీసీఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగింది. జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ బిటి నాయుడు, ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే కోట్ల తదితరులు పాల్గొన్నారు. గూగుల్ వెనుకబడిందంటూ వచ్చిన తీవ్ర విమర్శలు తన రాజీనామాకు సైతం డిమాండ్లు తలెత్తాయని వార్తలపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. గూగుల్ అంతర్గత ఏఐ ప్రగతిపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. అనవసరపు అర్భటాలను పట్టించుకోకుండా లక్ష్యంపైనే దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. తన బాధ్యతను ఓ ఫుట్బాల్ కోచ్తో పోల్చుకుంటూ ఒత్తిడిని తాను ఎలా అధిగమిస్తారో వివరించారు. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో 7గురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్త కాశీకి వెళ్తోంది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపు తప్పిన హెలికాప్టర్ గౌరీకుండ్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న 6గురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో పైలట్తో సహా ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫర్నిచర్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా స్క్రాప్ షాపులో చెలరేగిన మంటలు తర్వాత పక్కనే ఉన్న ఫర్నిచర్ గోదాముకు అంటుకున్నాయి. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోదాములోని ఫర్నిచర్కు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. దీంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేసింది. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో నిషేధిత రెడ్ జోన్ లోపల ఫోటోలు తీసుకున్నారు. అక్కడి భద్రతా సిబ్బందితో కలిసి వీడియోలు రికార్డు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెడ్ జోన్ లోపల వీడియోలు రికార్డు చేయడంపై విమర్శలు వెలువెత్తాయి. కాగా కాశీ విశ్వనాథ్ ఆలయ పరిపాలనా యంత్రాంగం దీనిపై స్పందించింది. ఆలయ భద్రతకు బాధ్యత వహించే సిఆర్పీఎఫ్ స్థానిక పోలీసులకు ఈ సమాచారం ఇచ్చినట్లు ఆలయ సీఈఓ విశ్వభూషణ్ మిశ్రా తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. ఢిల్లీలోనూ కరోనా విధ్వంసం కొనసాగుతున్నది. తొలిసారిగా దేశ రాజధానిలో కరోనా వైరస్తో ఒకే రోజులో 3 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనా కారణంగా 11 మంది మరణించారు. ఢిల్లీలో మరణించిన 3 2 మహిళలు ఉన్నారు. మరో వ్యక్తికి సైతం ఇవే సమస్యలున్నట్లుగా గుర్తించారు. అయితే యాక్టివ్ కరోనా ఈ రోజుల్లో తగ్గుదల కనిపించింది. యాక్టివ్ రోగుల సంఖ్య 672కి తగ్గింది. అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ అధికారులు తెలిపారు.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడి వివాహ వేడుకను వాయిదా వేసుకున్నారు. ఇజ్రాయెల్ సైనిక దళాలు గాజాపై దాడులు కొనసాగిస్తుండడం, అదే సమయంలో ఇరాన్తో ప్రత్యక్ష ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అయినా లెక్క చేయకుండా అమెరికాపై దాడికి తెగబడితే తమ సాయుధ దళాలు మునుపెన్నడూ కనివిని ఎరుగని స్థాయిలో టెహ్రాన్పై విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఇరాన్ ఏ రూపంలో దాడి చేసినా తాము పూర్తి శక్తితో వాటిని తిప్పి కొడతామన్నారు. టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చాలా ఈజీ అని ట్రంప్ పేర్కొన్నారు.